ఎవరు కదలకూడదు. నేను బ్యాంక్ దోచుకోబోతున్నాను. అలా మీరు నాతో కోఆపరేట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా పోలీసులు ఫోన్ చేయాలనుకున్నా, లేకపోతే అలారం బటన్ నొక్కాలనుకున్నా, ఇందులో 3 గుళ్ళు ఖర్చు అయిపోయాయి. మిగిలిన 3 గుళ్లకు పని పెట్టకుండా ఉండాలంటే ఏదో అసలుగా ఉంటే నన్నే దెబ్బకొట్టాలని చూస్తావా? చేతి కింద పెట్టు. అయ్యా, మా అమ్మాయి పెళ్లి కోసం బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేశాను. ఇప్పుడు అన్ని డబ్బులు మీరు పట్టుకెళ్ళిపోతే మా అమ్మాయి పెళ్లిని ఎలా చేయగలనయ్యా? నీ అకౌంట్ నెంబర్ ఎంత? వయసు అయిపోయింది, మర్చిపోయాను. బుక్ చూస్తే తెలుస్తుంది. సరే ఇస్తాను. 50 కావాలా 100 కావాలా చెప్పు. 1000 అయినా పర్వాలేదు. ఇదిగో 100 తీసుకో. పెళ్లి చేసేయ్. చాలా సంతోషం. ఈ పని నేనే చేయాలనుకున్నాను. నా పని నువ్వే చాలా సులువుగా చేసి పెట్టావు. వస్తాను. అయ్యో, బ్యాంక్ 10,000 పడిపోతున్నాడు. పడుకోమని చెప్తున్నావా? బ్యాంక్ స్టాఫ్ అయ్యా. హరి, ఏమిటో నువ్వు చేసిన పని? ఇదిగోరా మహేష్, బ్యాంకులు అందరూ కరెక్ట్ గా పనిచేస్తున్నారా లేదా, సెక్యూరిటీ సిస్టమ్ అంతా కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, అందరూ జాగ్రత్తగా ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి ఈ వేషంలో వచ్చారా? నువ్వు బ్యాంక్ చెక్ చేద్దామని వచ్చి 10,000 రూపాయలు పోగొట్టావు. ఈ విషయం మేనేజర్ కి తెలిస్తే నీ ఉద్యోగం గ్యారంటీ చిరిగిపోతుంది. ఫ్రెండ్ అని కూడా చూడు, ఇవాళతో నీ సీట్ చినిగిపోయినట్టే. అయ్యో, ఇదంతా ఆయనకి తెలియకుండా చూడండి రా. ఓకేరా, నెలలో 1000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో కట్టాయి. అలాగే, మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి రా. పని చేసావరా? పని చేసేవాడు. హరి, నెలలో 1000 రూపాయలు ఎలా కడతావరా? దీన్ని పెట్టే కట్టబోతున్నాను. అయ్యో మహేష్, హరిని కొట్టేటప్పుడు నా చైన్ పోయింది. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఎక్కడ పడి ఉంటుంది. రా వెతుకుదాం. సరిగ్గా వెతకండి రా. గుడ్ మార్నింగ్ సార్. 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 ఆరోగ్యం కోసం డాక్టర్ పొద్దున్నే పచ్చి కూరగాయలు తినమని చెప్పుంటాడు. అయితే మాత్రం ఇన్ని కొనుక్కుని తినేద్దామనే. అరే, నేనేరా లోన్ ఇవ్వడానికి 20,000 డబ్బు తీసుకుంటా రమ్మంటుంటే. వస్తున్నాను రా. 20,000 రూపాయలు తెమ్మంటున్నాడు వెంటనే. ఇప్పుడే కదా 10,000 రూపాయలు పోయాయి. ఏదైనా దొంగ నోట్ల మిషన్ ఉంటేనే గానీ మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు. హాయ్ అంకుల్. ఏం కనుపమా, మీ నాన్నగారిని ఎల్కేజీ చచ్చిపోతున్నావా? అప్లికేషన్ సైన్ తీసుకుంటున్నావు? రావయ్యా హరి, ఆ అమ్మాయికి సంబంధించిన డబ్బంతా చిట్ ఫండ్ లో వేద్దాం అనుకుంటున్నాను. ఏం తిరుపతి హుండీలో పడేయండి, కనీసం పుణ్యమైన దక్కుతుంది. ఏమంటున్నావయ్యా? లేకపోతే ఏమిటి సార్, చదువుకున్న మీరే ఎక్కువ వడ్డీకి కక్కుర్తి పడి ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు వేస్తున్నారు. వాడు పంగనామాలు పెట్టిపోతాడు. ఆ తర్వాత మీరు కోర్టు కేసులు తిరుగుతారు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను మాట అడిగే కదా చేస్తారు. దీనికి పనికి రాకుండా పోయానా? నేనే నాన్నని అడగొద్దని చెప్పాను. ఈ ఒక్క విషయమైనా నా ఇష్ట ప్రకారం చేద్దామనుకున్నాను. నువ్వు వచ్చేసావు కదా, ఇక అది జరగదు. చూడండి సార్, సిస్టర్ ఎన్ని మాటలు అంటుందో. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఊరుకారి. ఏంటమ్మా నువ్వు? ఆ కుర్రాడు మనకు సొంతం కాదు, బంధుత్వం కాదు. అయినా కూడా బాధ్యతగా అన్నస్థానంలో ఉండి నీకు టీచర్ పోస్ట్ ఇప్పించాడు, లోన్ పెట్టి స్కూటర్ ఇప్పించాడు. అన్ని పనులు అతనే కదమ్మా చేస్తున్నాడు. సరే ఇక చాలు, అన్నయ్య చెప్పినట్టు చేయండి. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఈ టీజింగ్లు మరీ ఎక్కువైపోయాయి. రేపు నేను పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు తీసుకొచ్చి వెయ్యండి. అది గవర్నమెంట్ బ్యాంకు, డబ్బులు ఎక్కడికి పోవు. ఓకేనా? సరే, అనుపమ పెళ్లి కోసం ఎంత డబ్బు చేర్చి పెట్టారు? ఏమిటి చేర్చి పెట్టేది? ఉదయాన్నే 3 గంటలకు లేచి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, నా కూతురు పెళ్లికి డబ్బు ప్రసాదించు అని. 3 గంటకా? నేను తెల్లారగట్ల 3 గంటలకు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని డబ్బు ఇమ్మంటే ఇస్తారా? నిద్రలో లేపితే బాధేస్తాను. అలాగే ఆయనకు కూడాను పొద్దునే 3 గంటలు లేపేసి సహస్రనామం, సుప్రభాతం, దీపారాధన అంటే ఆయన మాత్రం డిస్టర్బ్ కాడు. ఇలా అన్నాన్ని నాస్తికుడు అనుకోవద్దు, మామూలుగా చెప్పాను. నేను వెళ్తున్నా తోస్తా ఎందుకు? హరి, ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? చూసావట్రా, మన బ్యాంకు ధర్మాసుపత్రిలా మారిపోయింది. ఏం జరిగిందో చెప్పరా? చెబుతాను. ఊరుకు వెళ్లే దారిలో బస్సులో వీడియో సినిమా చూస్తూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా మేమందరం వస్తూ ఉన్నామా, హఠాత్తుగా క్లీనరు అది మార్చేసి శంకరాభరణం సినిమా వేసేసాడు. ఏరా, మేమందరం జాలీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అన్నాం అంతే. అది వినగానే వాడు, బస్సులో బ్రేక్ లేదు, వెళ్లేటప్పుడు పుణ్యమైనా దక్కుతుంది, శంకరాభరణం సినిమా చూడమన్నాడు సార్. మన ఒక శబ్దం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను సార్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. సరే, మీరందరూ 2-3 రోజులు రెస్ట్ తీసుకోండి. మేము ఆఫీస్కి వచ్చేది రెస్ట్ తీసుకోవడానికే కదరా. సారీ.
కానీ ఒకటి ఏమిటి? ఎవరో ఒక అమ్మాయి చెప్పిన కారణంగా నువ్వు టూర్ రావడం మానేసావు చూడు. ఆ అమ్మాయి కనుక నీకు ఎక్కడైనా కనిపించినట్టయితే ఒక థ్యాంక్స్ చెప్పి ఒక గ్లాసులు పంచదార బలవంతంగా ఆమె నోట్లో పోసేయి. టైం బాగుండి నువ్వు మాతో రాలేదు, నువ్వే కనుక వచ్చి ఉంటే మాతో పాటే నువ్వు కూడా నీ పరిస్థితి తెలుసుకుంటే ఆహా, ఇది అనుపమ స్కూటర్ కదా. స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూలు. ఇటువంటి హోటల్కి తను రాదే. షార్ట్ కట్ లో వెళ్ళి చూద్దాం. ఇది మనం కురిపించిన స్కూటరేనా? ఏమిటిది? నేను కొట్టుకొచ్చిన బండిని ఎవడో ఒకడు నా దగ్గర నుంచి లేపేయాలని చూస్తున్నాడు. మాట్లాడుకుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడమే. ఏంటి బండిని కొట్టేయాలని చూస్తున్నావా? ఎవరు బండి ఎవరు కొట్టేసేది? ఇది నా సిస్టర్ బండి. ఏంటి కథలు చెప్తున్నావా? ఈ బండికి ప్రొపరేటర్ ని నేనే. ఏంటి ప్రొపరేటర్, ప్రొజెక్టర్, ఆపరేటర్ అంటున్నావు? ఇది నాకు తెలిసిన వాళ్ళ బండి. దీన్ని నేనే స్టార్ట్ చేస్తాను. అయ్య బాబు, ఎలా చూసేస్తుంది ఈ సిగ్నల్? అయ్యో 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 అయ్యో, ఈ అన్యాన్ని అడగడానికి ఎవరు లేరు. क्या दोनों झगड़ा कर रहा है क्या? देखो ना ये पागल को, ये तो मेरा गाड़ी है ना, ये इसका गाड़ी बोल के मुझे तंग कर रहा है. ఏంట్రా మాట్లాడుతుండగా సడన్ గా జీటీవీ ఓపెన్ చేస్తున్నారు? ఇది నాకు కావాల్సిన వాళ్ళ బండి, తెలుసుకోండి. నువ్వు చెప్పు. பாருங்கண்ணே, பீஸ் என்கிட்ட தான் இருக்கு. அப்ப இந்த வண்டி என்னோட தானே. இந்த பொறம்போக்கு நடுல வந்து இது என்னோடதுன்னு தகராறு பண்றான். நீங்க என்னன்னு கேளுங்களேன். யோ என்ன இந்த అమ్మట ప్రశ్న పண்ற? నువ్వు నోర్మైరా ముట్టాల్. వీడేమిటి సన్ టీవీ ఓపెన్ చేస్తున్నాడు? ఏమిట్రా ఇక్కడ గొడవ? ఆహా, నువ్వే నా జెమినీ టీవీ. న్యాయం అడగవయ్యా. అడుగుతాను. ఏమ్మా ఏంటి అసలు గొడవ చెప్పు. చూడండి అయ్యగారు, మా బావగారు నా కోసం ఈ బండిని కొనిచ్చారు. అది కొట్టుకోవాలని ఈయన చూస్తున్నాడు. ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరు. నేను అడుగుతాను. నువ్వే అడుగుతావు. తమ్ముడిల్లారా? ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు చూడడానికి ఐఏఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. సార్ మీరే వినండి సార్. నేను బ్యాంక్ లో పనిచేస్తున్నాను సార్. నేను బ్యాంకులో లోన్ తీసుకుని స్వయంగా ఈ బండి కొన్నాను సార్, నా సిస్టర్ కోసం. అది ఈ అమ్మాయి కొట్టాలని చూస్తున్నాను సార్. పెద్ద ఫ్రాడ్ సార్. అడగండి సార్. కూల్ డౌన్. అయితే నేను తాగుతాను సార్. పక్క జరగండి. 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 పెద్దరాడి తీర్పు చెప్పండి. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అయ్యో ఆగండ్రా. రే, ఒక అమ్మాయిని చూడగానే సొల్లు కాచుకుంటూ స్కూటర్ ఇచ్చేసావు కదయ్యా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వా? కాదు, ఆ అమ్మాయికి సెక్యూరిటీ కాదు. ఇక మీద నేను పబ్లిక్ నమ్మదలుచుకోలేదు. పోలీసులు నాకు కావాల్సిన మిత్రులు, నేను వాళ్ళతో డీల్ చేసుకుంటాను. వస్తా. మేడం మేడం ప్లీజ్ డు నాట్ పార్క్ హియర్. బయట పెట్టండి. ఇన్స్పెక్టర్ గారు లేరా? ఇన్స్పెక్టర్ శాస్త్రి, నీకేం కావాలమ్మా? సార్, ఆ వైన్ షాప్ ముందు ఎవరో కీస్ తో సహా బండిని వదిలేశారు సార్. ఎవరు దొంగిలించకూడదు కదా, అందుకే మీకు అప్పచెప్దామని వచ్చాను. అరే, తాళం వేసిన స్కూటర్ ని దొంగ తాళంలో తీసేసి తన్నుకుపోయే ఈ రోజుల్లో ఇలాంటి ఒక అమ్మాయా? నీలాంటి అమ్మాయిలే ఈ దేశానికి అవసరం అమ్మా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటి పొగిడేసి వెళ్ళిపోయారు? మనకి పొగడతలా ముఖ్యం, డబ్బే కదా ముఖ్యం. అయ్యో సార్, అందరు అమ్మాయిలు ఇలాగే కనుక ఉన్నట్టయితే మన డిపార్ట్మెంట్ కి అసలు పనే ఉండదు. రామా కూర్చో. పర్వాలేదు సార్, నేను లైలో కాలేజ్ స్టూడెంట్ ని. బ్లైండ్ స్కూల్ కోసం డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మీ వల్ల అయింది, మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. మన దగ్గర 500 రూపాయల నోటు ఉంది. 320 చిల్లర ఏమైనా ఉందా? 300 ఉన్నాయి సార్. 500 చాలు సార్. ఇలా చూడమ్మా, ఈ డొనేషన్ బ్లైండ్ స్కూల్ కోసం మాత్రమే కాదు, నీ మంచి మనసుకు కూడా. నేను దీన్ని నీకు ప్రెజెంట్ చేయడం నా కర్తవ్యం. మీలాంటి వాళ్ళ ఆశీస్సులుంటే చాలు సార్. నేనెంతో గొప్పదాన్ని అవుతాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మగాళ్ళకు విలువ లేకుండా పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బైక్ మీద నాకు పోలీస్ స్టేషన్ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడి వరకైనా లిఫ్ట్ ఇస్తాను గానీ పోలీస్ స్టేషన్ కి మాత్రం రాను. సార్, ఇప్పుడైనా దొంగలించిపోయేది. దుర్మార్గులారా, బైక్ దొంగతనం చేయడం ఒక పార్ట్ టైం జాబ్ చేసేసుకుంటారే. డ్రైవర్, లోపల ఇన్స్పెక్టర్ ఉన్నారా? నేనే ఇన్స్పెక్టర్ ని. ఏంటి విషయం? ఐఎమ్ సారీ సార్, నా స్కూటర్ ఎత్తుకుపోయారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏం కలర్? బ్లాక్. ఏం బండి? కైనెటిక్ హోండా. నెంబర్ ఏంటి? ఎందుకు సార్ అంత కోపంగా అడుగుతారు? AP01A794. కానిస్టేబుల్, ఆ బండి తీసుకురా. ఈ బండేనా చూడు. ఇదే సార్, ఇదే బండి సార్, ఇదే బండి. ఎరా, చెత్త సరుకంతా తాగుతారు, తెలియని చోట్ల మత్తులో ఆ బండి అక్కడే వదిలిసిపోతారు. పోలీస్ స్టేషన్ వచ్చి బండి కనిపించట్లేదు అంటారు. బండి కనిపెట్టకపోతే పోలీసులతో తప్పు అంటారు. అవునా? ఓహో, ఇలా కూడా చెప్పింది ఆ ఫ్రాడ్. ఎవరి గురించి ఫ్రాడ్ అంటున్నావు? ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవో నువ్వు ఫ్రాడ్ అని లోపల తోసేస్తారు. సుబ్రహ్మణ్యం తెలుసా? వెళ్ళానా సార్? దయచేసి ఈ విషయం ఐజీ సుబ్రహ్మణ్యం గారికి చెప్పొద్దు సార్. చెప్పినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనేవాడు ఐజీ ఆఫీస్ పక్కనే కదా టీ కొట్టు పెట్టుకున్నాడు. నన్నే టెన్షన్ పెట్టాడే. కానిస్టేబుల్, ఈ విషయం ఎవరితో చెప్పద్దు. అయ్యో, టైం అయిపోయింది. మీ ఇద్దరు కాల్ చేసినా కాల్ చేస్తారు.
ఏమిటి పని పట్టు లేకుండా ఉదయాన్నే రేయ్, నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నాకు పంక్చుయాలిటీయే ముఖ్యం. నా ఇంటికి లేట్గా వస్తావా? అయ్యో కాల్ చేయకండి మేజర్. ఈ రోజు నా ఆనంద అమృతవల్లి వర్ధంతి. అంచేత నిన్ను వదిలేస్తున్నా. ఇంకో ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తున్నాను. అది నువ్వు సక్రమంగా చేయకుంటే షూట్ చేసి పారు. అయ్యో సరిగ్గా చేస్తాను మేజర్. అలా రా దారికి. సౌమ్య, డాడీ ఎస్ డాడీ. చూడు, ఈ రోజు మీ అమ్మ చనిపోయిన రోజు తెలుసు కదా? తెలుసు డాడీ. ప్రతి ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మౌనవ్రతం ఉంటారు. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి, అంతేగా? దట్స్ గుడ్ మై చైల్డ్. ఇప్పుడు 7 o'clock, 7 to 8 మన ఇంట్లోనే జిమ్ క్లాస్. 8 to 9 మన ఇంట్లోనే స్నానం చేసి పూజ చేయాలి. 9 o'clock బ్రేక్ఫాస్ట్, 2 slices బ్రెడ్, 1 బాయిల్డ్ ఎగ్. 10 to 11 మన ఇంట్లో ఉన్న లైబ్రరీలో చదువుకోవాలి. 11 to 12 ఫ్రెంచ్ క్లాస్. 12 to 1 కంప్యూటర్ క్లాస్. 1 o'clock లంచ్, 1 కప్పు సూప్, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్. 2 to 3 ఇంట్లోనే ఎంబ్రాయిడింగ్ చేయాలి. 3 to 4 భరతనాట్యం క్లాస్. 4 to 5 సంగీతం. 5 to 6 టెన్నిస్. ఓకే, దట్స్ గుడ్. ఈ రోజు నా ఆనంద అమృతవల్లి కోసం నేను మౌనవ్రతం చేస్తాను. ఆనంద అమృతవల్లి, ఆనంద అమృతవల్లి, ఆనంద అమృతవల్లి. అమ్మయ్యా. సౌమ్య, అయ్యయ్యో తలుపేసుకుని గంట సేపు అయింది. లోపల ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమీ అర్థం కావడం లేదే. మేజర్ వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? సౌమ్య, ఇదేమిటి అవతారం? మేనేజర్, ఏడాదికి ఒకసారి నాకు ఈ ఛాన్స్ దొరుకుతుంది. దీన్ని నేను మిస్ చేయను. తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ఫ్రెండ్స్ తో జాలీగా ఉంటాను. నాన్నగారితో చెప్పేస్తా. నేను 6 గంటలకు వచ్చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు నాన్న డిస్టర్బ్ చేసావో నిన్ను కాల్చిస్తారు. నన్ను వెళ్ళనివ్వు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం జరగబోతుందో? ఎలా కూర్చున్నాడు చూడు, ట్రైన్లో పైలట్లాగా. సార్ నమస్కారం, ఏం తీసుకుంటారు? వేడిగా 1 కప్పు పెట్రోల్ ఇవ్వు, తాగేసి ఉంటాను. ఏంటి అలా అంటారు? మరి ఇంకెలా అడగమంటావయ్యా? బ్యాంకులో నువ్వు తీసుకున్న అసలు వడ్డీ ఎప్పుడు తీరుస్తావయ్యా? ఏదో మీ దేవుల బండి నడుస్తుంది, తీర్చేస్తానయ్యా. ఎక్కడయ్యా నీ బండి నడుస్తోంది? ఒకే చోట స్తంభించిపోయింది. నువ్వు బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నావు. నువ్వు మా దగ్గర తీసుకున్న లోన్ వసూలు చేసుకోవడం కోసం నేనే వ్యవసాయ సార్లు తిరగాల్సి వస్తుంది. రే అయ్యగారు, 1 కప్పు సూప్ ఇవ్వరా? 5 కిలోలు లార్జ్ వచ్చింది. 5 కిలోలు లార్జా? ఓరి దుర్మార్గులారా, మటన్ బదులు ఇదా మీరు పెడుతున్నారు? అది సరే, 1 పెగ్గు వేశారంటే మన వాళ్ళకి లార్జ్ ఏమిటి, స్మాల్ ఏమిటి, ఏదైనా లాగించేస్తారు. పంపరా సూపు. అలాగేనండి. కావాలా? ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు స్మోక్ ఎలర్జీ. మీరు కాస్త ఏయ్, అయ్యగారికి స్మోక్ ఎలర్జీ అట. రండి వాడి పని పెడదాం. హలో, సిగరెట్ ఉందా? లేదండి. ఇస్తే తాగుతావా? అలవాటు లేదండి. ఏయ్, సిగరెట్ ఇవే. తాగు. వద్దండి. తాగు. అలవాటు లేదండి. అలవాట్లేదా? బైక్ నడుపుతావా? తెలుసండి. ఈత కొట్టడం వచ్చా? తెలుసండి. ఇవన్నీ పుట్టగానే నేర్చుకున్నావా? లేదండి, ఈ మధ్య నేర్చుకున్నాను. అయితే ఇది నేర్చుకో. దీన్ని తీరు చూస్తుంటే సిగరెట్ ఎలా కాల్చాలో కోచింగ్ ఇచ్చేలా ఉందే. లేదు, అలవాట్లేదు. తాగవా? ఏయ్, ఎంతకు తెగించారు ఈ ఆడపిల్లలు. ఏం చేస్తున్నారు? ఏయ్, ఊరుకోండి. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు ఇది నువ్వు తాగలేదో షర్ట్ విప్పి ఈవ్ టీచింగ్ చేసావని కంప్లైంట్ ఇస్తాను. కాలేజ్కి వెళ్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్తావా? తాగు. ఏమి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఊపుకుంటూ వచ్చి ఆ అమ్మాయికుని ఇలా హింసిస్తారా? ఓసి పాపిస్ట్ పీనుగులారా, మగవాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళని ఏడిపిస్తే దాని పేరు ఈవ్ టీచింగ్. ఇప్పుడు మీ ఆడవాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయికుని ఏడిపిస్తున్నారే, దీని పేరేమిటి? యాడమ్ టీచింగా? సౌమ్య, ఏయ్ సౌమి, అక్కడేం చేస్తున్నావా? లేకపోతే నీ మొహం చూడమంటావా? ఇది మిలిటరీ ఏరియా. ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డరా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఏరియా, లేకపోతే లోపల మిలిటరీ హోటల్ ఏమన్నా నడుపుతున్నారా? నేను చూడని మిలిటరీ ఉందయ్యా. ఈ జాతకాన్ని ఎవడు మార్చలేడు. ఇవాళ చేస్తే రేపు పాలు పోస్తారు. అది దుర్మార్గుడా, నా డైలాగ్ నాకే చెప్తున్నావా? నువ్వు పాలు పోయడానికి కదా వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు. యాక్సిడెంట్ అయ్యిందే అనుకో, నేను ఎత్తున పాలే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను మర్చిపోయినా నా డైలాగ్ మీరు గుర్తుంచుకుంటున్నారే. ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చినా బయటికి రానుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి?
వాడు చెప్పిన మేజర్ చంద్రకాంత్ వీడేనా? యమధర్మరాజు మఫ్టీలో వచ్చి నిలబడినట్టుగా నిలబడ్డాడే. ఏంటి మ్యాన్ లిప్ మూమెంట్? కమ్ హియర్. వస్తున్నా సార్, వస్తున్నా సార్. నువ్వు కూడా చేరవా? లేదు సార్. నిజం చెప్పు, లేదంటే షూట్ చేస్తాను. టాయిలెట్ సార్, టూలెట్. టూలెట్? ఓ, నీకు ఇల్లు కావాలా? అది తెలియకే నేను తుపాకీ ఎత్తాను. ఐఎమ్ సారీ మ్యాన్. మా మేనేజర్ ఇంట్లోనే ఉన్నాడు, తను నీకు ఇల్లు చూపిస్తాడు. వెళ్ళు. రండి 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 రండి. ఇది ఒక హాలు. నేను బాత్రూమ్ అని చెప్పానా? అది డైనింగ్ హాల్. ఆ పక్క వెజిటేరియన్, ఈ పక్క నాన్ వెజిటేరియన్. మార్చి కూర్చుంటే నీకేమైనా అభ్యంతరమా? అది మీ ఇష్టం. ఓకే. అది వాష్ బేసిన్, కానీ పైపులో మాత్రం నీళ్లు రావు. పైపే లేకపోయినా నాకు బాధ లేదు. అదిగో అక్కడుంది బెడ్రూమ్. దాన్ని తీసుకొచ్చి బాత్రూమ్ లో పెట్టా, నాకేం టెన్షన్ లేదు. ఇలా చూడండి, ఇవి మేడ మెట్లు. దీని మించి పెడితే మేడ పైకి వెళ్ళొచ్చు. ఏం కనిపెట్టేశావు? ఏమయ్యా, అక్కడ పైప్ రిపేరు, నీళ్లు రావట్లేదని చెప్పావు, ఇక్కడ పైప్ పగిలి నీళ్లు కారిపోతున్నాయి. అయ్యో, దాని పేరే ఫౌంటైన్. వానరే చెప్పారు మేనేజర్. ఇదే విధంగా మేడ పైన కూడా ఉంది. పెడదామా, సైడ్ నుంచి పెడదామా? బయట చూసినంత వరకు నాకు ఓకే. ఏంటి పైన చూడకుండానే ఓకే అని అంటున్నాడు? సంథింగ్ రాంగ్. ఈ ఇంట్లో అందరూ మెంటల్ గాళ్ళే, అర్జెంట్ గా ఎస్కేప్ అయిపోవాలి. ఇల్లు నచ్చిందా? ఇలా తుపాకీ చూపించి అడిగితే ఎవడైనా సరే నచ్చిందనే చెబుతాడు. సరే, ఇప్పుడు చెప్పు, ఇల్లు నచ్చిందా? నచ్చింది. అదెంత? 10,000, 12,000 లేక 15,000? కాదు, ఓన్లీ 750. డైలీ బేసిస్? మంత్లీ బేసిస్. అంటే మీ సొంతలు కదా? తొందరపాటు నొక్కేకండి. అగ్గిపెట్టి లాంటి ఇల్లు ఉంచుకున్న వాళ్లే 3,000, 2,000 అద్దె అడుగుతున్నారు, 30,000 అడ్వాన్స్ అడుగుతున్నారు. మీరు లంకంత ఇల్లు కట్టి ఇంత చీప్ గా అతికిచ్చేస్తుంటే నాకు డౌట్ వస్తుందా రాదా? లంకంత ఇల్లు పెట్టుకుని తక్కువ అద్దెకు ఇల్లు ఇస్తున్నానంటే దానికి కారణం ఉంది. దానికో కథే. చెప్పండి, వింటాను. ఆనంద అమృతవల్లి అనే ఓ అగ్రహారపు అమ్మాయి. నేను తను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కానీ మా ప్రేమను, పెళ్లిని ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, అయిన వాళ్ళు ఒప్పుకోలేదు. కారణం, తను ఓ బ్రాహ్మిన్, నేను నాన్ బ్రాహ్మిన్. మాకు పెళ్లైన కొత్తలో ఉండడానికి అరగ్రౌండ్ స్థలం కూడా లేకుండా మేమిద్దరం కష్టపడ్డాం. అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, మేము జీవితంలో పైకొస్తే మాలాగే ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఎంతో కొంత స్థలం కేటాయించాలని. అందుకని 7,500 చదరపడుగులున్న ఈ ఇంటిని 750కే అద్దెకిస్తున్నాను. ఏ సాదా మహల్ నై, ప్రేమ్ నగర్, జిల్మిల్ సుందర్ తారే, ఆసమాన్ హై మహల్ తుమారే. ముందు నేను మేజర్ మనసులో పాగా వేస్తేనే నా రాణి మనసులో కోట కట్టగలను. అందుకు ఈ లంకని అద్దెకి తీసుకోవాలి. అందుకు కావాల్సింది ఒక వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కులాంతర వివాహం చేసుకున్న దంపతులు ఏర్పాటు చేస్తాను. మేజర్ సార్, నా స్టోరీ హమారా స్టోరీ. నా స్టోరీ సాధారణ స్టోరీ నహీ. మా ఇంట్లోనే మీరు ఇష్టపడే ఆ ఇద్దరు ఉన్నారు. మేజర్ సార్, నేను ఒక బ్రాహ్మణ్ణి, అందువల్ల మా అక్క కూడా బ్రాహ్మణ్. కానీ తను లవ్ చేసి పెళ్లి చేసుకున్నది మీలాంటి ఒక నాన్ బ్రాహ్మణ్. మిమ్మల్ని తరిమి కొట్టిన ఆ సంఘమే వాళ్ళని కూడా తరిమి కొడుతోంది. పాపం, వాళ్ళు ఉండడానికి ఒక్క చంద్రపడుగు మాత్రమే కాదు, అర చంద్రపడుగు కూడా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఇల్లు చూడడానికి వచ్చింది కూడా మేజర్ నా కోసం కాదు, వాళ్ళ కోసం. దిగులు పడద్దు బాబు, తొందరపడకండి మేజర్, తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందుకని? నువ్వు బ్రాహ్మణవా? అవును. బ్రాహ్మణ భాష మాట్లాడట్లేదు? బ్రాహ్మణ్లా మాట్లాడిన బ్రాహ్మణ్ణి. అదేం గోత్రం? భరద్వాజ, కౌండిన్యసా? మాది ఐశ్వర్య. అదే ఈ మధ్య కొత్తగా చేర్చారు. మాకు కూడా మంత్రాలు, శాస్త్రాలు అన్ని తెలుసు. అలాగా? అయితే ఒక దీక్షితర్ పేరు చెప్పు. మాధురి దీక్షిత్. శాస్త్రి పేరు? రవిశాస్త్రి. శేషాద్రి పేరు? మీనాక్షి శేషాద్రి. ఒక మంత్రం చెప్పు చూద్దాం. జీబుంబా. అది తంత్రం రా, మంత్రం చెప్పు. ఆలోచిస్తున్నాడు మేజర్, ఆలోచిస్తున్నాడు. బ్రాహ్మణుడు కాదు, డూపు. నువ్వు అగ్మార్క్ అగ్రహారం కుర్రాడివని నిరూపించావు. దిగులు పడద్దు, మీ అక్కకి బావకి ఇల్లు ఇస్తున్నాను. 750 రూపాయల అద్దె కూడా. విష్ యు గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మేజర్, ఒక ముఖ్యమైన కండిషన్ మర్చిపోయారు. ఒకటే కదా వదిలేసారు, ఊరుకోవయ్యా. ఏంట్రా కండిషన్? 5 సంవత్సరాల కుర్రాడు. అది మర్చిపోయాను. కులాంతర వివాహానికి సాక్షిగా పిల్లలు ఉండాలి కదా. పిల్లలు లేరే, లేదంటే ఇల్లు లేదు. పిల్లలు లేరని చెప్పాను కానీ ఆయన చెప్పిన 5 ఏళ్ల కుర్రాడు లేడని చెప్పలేదు. 5 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. అయితే ప్రతి నెల 750 రూపాయలు నేను నీకు స్టైపెండ్ ఇస్తాను. దిగులు పడకు. థ్యాంక్ యూ సార్. రే అరుణ్, నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా? మా ఇంటికి అప్పుడప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుందని చెప్పారు. ఎవరు? యాంకర్ శిల్పానా?
తను కాదురా. అప్పుడు వేరే అమ్మాయి అయితే సమస్య లేదు కదా, మీరిద్దరు డైరెక్ట్ గా కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుని ఇద్దరు కలిసిపోవచ్చు కదా. అనుకునేరా మీట్ అవడానికి వెళ్ళాను, కానీ నేను మీట్ అయింది ఒక ఫ్రాడ్ అమ్మాయిని. ఆ తర్వాత ఒరిజినల్ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను ఆ ఫ్రాడ్ అమ్మాయి అనుకుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి పారేసాను. అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. అరే అక్కడే నువ్వు చాలా తొందరపడ్డావు. సరే పర్వాలేదు, ఎప్పుడు కూడా మించిపోయిందే లేదు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో లొకేషన్ మాత్రం చెప్పు, నేను అక్కడ డైరెక్ట్ గా వెళ్తాను, నీ కోసం ఆ అమ్మాయితో మాట్లాడతాను, మీ ఇద్దరిని కలుపుతాను. ఎవరైనా సరే కలుపుతావా? నా తోడ పుట్టిన చెల్లెలైనా సరే మీ ఇద్దరిని కలిపి తీరుతాను. ఖచ్చితంగా? ఖచ్చితంగా. నిజంగా? నిజంగా. ఎస్కేప్ అవ్వవు కదా? అవ్వను. తను ఇంకెవరో కదా, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అనుపమ. ఏంట్రా ఏమైంది? అయ్యో పాపం ఆ అమ్మాయి చాలా మంచి పిల్లరా. ఏరా నాకేమి? నువ్వు మంచివాడివే, చాలా మంచివాడివి. తను మంచిదే, మంచివాళ్ళు కలవడం మంచిదే. ఆ అమ్మాయి మాత్రమే కదరా, ఆ ఫ్యామిలీ నేను చెప్పిన మాట జవదాటరు. నువ్వేం దిగులు పడకు, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. అరుణ్ ఇది మాత్రం నువ్వు చేసేవనుకో, నీకేం కావాలన్నా చేస్తానురా. ఖచ్చితంగా? ఖచ్చితంగా. నిజంగా? నిజంగా. ఎస్కేప్ అవగా ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అరుణ్ హరి ఏమన్నా బాగుందిరా, ఇప్పుడే కదా ఎస్కేప్ అవునని చెప్పావు, అప్పుడే ఎస్కేప్ అయిపోతున్నావురా. నిన్ను నమ్మి ప్రయోజనం లేదురా, నేను నీకు హెల్ప్ చేయను, నీకు అనుకోమ దక్కదు. హరి లేకపోతే ఏమిట్రా, నువ్వు ఆ అమ్మాయికి మొగుడుగా నటిస్తావా లేదా? హరి అది కాదురా. మరి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? భర్తగా ఇంతకు ముందు ఎప్పుడు నటించలేదురా. ఇటువంటి వాటికి యూనివర్సిటీలో స్పెషల్ కోర్స్ ఏమీ లేదు, మనకు మనమే అలవాటు చేసుకోవాలి. ఇలా చూడు, మొగుడుగా నటించడం మగాడి లక్షణం, అది నీకు తెలీదు. సో అనుభవం నీకు దక్కదు, నన్ను వదిలే. హరి నటిస్తావా? సరే నేనేం చేయాలో చెప్పు. చెబుతాను. అంతా ఓకేరా, కానీ ఇలా చేసినందుకు నువ్వు ఇరుక్కున్నావు. ఇరుక్కుంటాను మరి, దానికి నువ్వున్నావు కదా. హోల్డ్ ఆన్. బెంజి పెండు కొనమంటే వింటాడా? ఇటువంటి బళ్ళలో ప్రయాణం చేయడం అంటే నాకు చిరాకు. అరుణ్, ఇదే నీ ప్రేమ మందిరం, ఇందులోనే నీ అద్భుతమైన నటన చూడాలి. ఎందుకంటే నా లైఫ్ కూడా అందులోనే ఉంది కాబట్టి. నా లవర్ని కలుపుతానన్నావు, అందుకని నీ లవ్ కోసం నేను నటిస్తున్నాను, అంతే కదా. అది సరేగాని నాకు భారీగా నటించిపోయే అమ్మాయి ఎవరు? ఇంకా రాలేదనుకుంటున్నావా? లోపలే ఉంది. నీ భార్యను చూడాలనుకుంటున్నావా? ఐ మీన్ భారీగా నటించబోయావండి. హలో సిస్టర్. ఇదా? అవును. ఇదో ఫ్రాడ్ కదా? అవును. దీన్ని మర్యాదగా నా మొక్క డబ్బులు తిరిగి ఏంట్రా ఇది? మొదటి మీటింగ్ లోనే కొట్టుకోవడమా ఏంటమ్మా నువ్వు కూడా? రే హరి, ఇలా చూడు, నేను ఏ లవర్ కోసం అయితే నటించడానికి వచ్చాను, నా నుంచి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నువ్వు ఆ మేజర్ ని మోసం చేయడానికేగా వచ్చావు. నువ్వు ఒక ఫ్రాడ్, నేను ఒక ఫ్రాడ్. నువ్వు తడితేనే తట్టుకోలేదురా, కొడతావా? ఇక నేను నటించాను అంతే. ఏమన్నా నటించవా? అవునరా. నటించవు కదా? అవునరా. సరేరా, ఓకేరా, కొట్టుకుంటారా, బాగా కొట్టుకుంటారా. సెకండ్ అనుపమని ఇంతటితో నువ్వు మర్చిపోవాలి. ఇష్టం అంతే. మేజర్ ఏమన్నా సామాన్యమైన వాడా? అతన్ని మోసం చేయాలంటే ఈవిడ వల్ల అవుతుందిరా. అగ్రహారపు భాష ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో తెలుసా ఈవిడ? స్కూటర్ మ్యాటర్ లో ఎంత దారుణంగా మోసం చేసిందో తెలుసా? కానీ అది కూడా నేను మనసులో పెట్టుకోకుండా మంత్లీ రెంటల్ బేసిస్ లో ఈవిడ నటించడానికి తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసా? ఈ రోల్ లో ఈవిడ యాక్ట్ చేయడం కోసం ఈవిడ కాళ్ళు గడ్డం పట్టుకుని ఎంత బతిమాలో తెలుసా? నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారంటావు. వెళ్ళరా. సరేరా, నీకోసం నటించేస్తాను, కానీ దాన్ని నా దగ్గర తోక చాడించదు. ఇలా చూడు, మనసులో పాత కక్షల్ని పెట్టుకొని రాప్చర్ చేయాలని చూసావా? ఏం చేస్తావు? ఆహా, మిలిటరీ తుపాకీతో వస్తున్నాడే. అక్క బావతో అటాచ్ అయిపో. మేజర్ సార్. సార్, ఈవిడ మా అక్క గాయత్రి, ఆయన మా బావగారు అరుణ్. ఎంత అద్భుతంగా ఉన్నారు భార్యాభర్తలిద్దరు. నా దిష్టే తగిలేలా ఉంది. ఎక్కడ వెతుకుతున్నారు? అదే 5 ఏళ్ల కుర్రాడు. వాడు ఎక్కడనుకుంటాడు? ఎందుకున్నాడు? వాడు ఇప్పుడు స్కూల్ కు వెళ్ళే టైం. నేనది మర్చిపోయాను. ఇట్స్ ఆల్ రైట్. సాయంత్రం 5ంటికి కుర్రాడు రాగానే వాడికి డ్రెస్ చేసి మా ఇంటికి తీసుకురండి. మీకందరికి పార్టీ ఇస్తాను, మిలిటరీ పార్టీ. గాడ్ బ్లెస్ మై సన్. జై హింద్ అని చెప్పు. బాయ్ బాయ్.
దొంగ ఇలా ఇరికించేసేవంటరా మమ్మల్ని. ఒరే ఒరే ఇప్పుడు ఎదురా ముఖ్యం. మీరు ఎదురు కలిసి ఎలాగైనా సరే ఓ పిల్లని తయారు చేయండి. ముందెళ్ళి ఓ పిల్లని పట్టుకురండి. వెళ్ళండి. అయ్యో అయ్యో పదరా. రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. టచ్ పిల్లరా టచ్ చెయ్. ఎరా హరి, నీ పాడికి నువ్వు మేజర్ తో పిల్లాడు స్కూల్కి వెళ్ళాడని చెప్పావు. ఇప్పుడు పిల్లని ఎక్కడైనా వెతకడం సరిగ్గా బుక్ అయిపోయాం కదా. ఎందుకు రా టెన్షన్ అవుతావు? దేవుడు మన పక్కనే ఉన్నాడు. అక్కడ చూసావా సినిమా. ఈ సినిమా ఎంతో మంది సూపర్ స్టార్లను తయారు చేసింది. అంతెందుకు ముఖ్యమంత్రులను కూడా తయారు చేసింది. అటువంటి సినిమా నీకు ఒక కొడుకుని తయారు చేసేవదా? ఆ కుర్రాడే ఇక్కడి నుంచి నీ కొడుకు. రా వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. రమ్మట. జాగ్రత్త. నమస్తే మేడం. నమస్కారం అండి. ఏం లేదు, అర్జెంట్ గా మీ వల్ల నాకు ఒక పిల్లాడు కావాలి. అయ్యో వాడి కదండి, నాకండి. మేడం ఆయన చాలా తప్పు చెప్తున్నాడు. నేనే ఇంకా వివరంగా చెప్తాను. అదేమిటంటే మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయిగా నటించాలి, కెమెరా లేకుండా, మేకప్ లేకుండా. అదే మేము అడిగేది. యాక్టింగ్ బుక్ చేయడానికి వచ్చారా? అయితే మీరు నన్ను ఆఫీస్ లో వచ్చుకోవాలి. ఆఫీసా? మీ ఆఫీస్ ఎక్కడుంది? మౌలాలీలో. మౌలాలీలో మీ రేంజ్ ఆఫీస్ అంటే ఎల్ఐసి బిల్డింగ్? నో, దాని పక్కనే ఉంది. అయితే అక్కడికి మేడం చాలా అర్జెంట్ అయిన విషయం, అందుకని ఇక్కడే మాట్లాడి తెలుసుకుందాం. అవును మేడం. ఏం మాట్లాడాలి? అదేం లేదు మేడం, మీ కొడుకు వాళ్ళ కొడుకుగా నటించడానికి ఎంత రెమ్యునరేషన్? ఈ రెమ్యునరేషన్ మ్యాటర్ అంతా తర్వాత మాట్లాడదాం. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి చెప్పండి చెప్పండి. షార్ప్ గా 11 o'clock కి కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. పిల్లాడికా? నో, నాకే. ఆర్టిస్ట్ మొదలనేది. ఈవినింగ్ 4 o'clock కి జ్యూస్ ఇవ్వాలి. అది మీకా? అది నా కొడుకు. తల్లి ప్రేమని చూపించారు. నువ్వు జ్యూస్ అయిపోయావులే. తర్వాత ఒక ముఖ్యమైన కండిషన్. చెప్పండి మేడం. నా కొడుకు నటుడు కదా, అందుకని స్టార్ట్ అంటేనే మాట్లాడతాడు, స్టాప్ అంటేనే ఆపుతాడు. ఇది నటించడానికి మాత్రమేనా లేకపోతే దీనికి కూడా స్టార్ట్ కట్టు చెప్పాలా? వాటికంతా అవసరం లేదు. ఒక ముఖ్యమైన విషయం. ఇంట్లో నటించాలంటున్నారు. నా కొడుకు లైఫ్ ఏమీ స్పాయిల్ అవ్వదు కదా? వాడి లైఫ్ ఏమి స్మైల్ కాదు. మేడం అబ్బాయిని పిలవండి. ష్యూర్ బాయ్. ఎస్ మేడం. సార్ ని పిలుచుకురా. ఓకే మేడం. చూసావా అరుణ్, వీడేమో బాయ్ వాడేమో సార్. ఆర్టిస్ట్ కదా. రా రాజా. ఏంటి మమ్మీ పిలిచావా? అరే అరుణ్, ఓకే చూడు బాబు, ఇక మీద నీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే ఈయనే మా నాన్న అని ఒట్టే చెప్పాలి. ఓకేనా? వాడిని చూస్తున్నావు, ఇక్కడ చూసి చెప్పు. ఓకేనా? ఏంటండి ఏమడిగినా సరే అతను చూస్తున్నాడేంటి? అతనేనండి వీడి నాన్న. ఏ మెమరబుల్ ఈవెంట్స్ ఇన్ మార్నింగ్ మేజర్. వీడు నా ఏకైక సుపుత్రుడు. వీడి గురించి డీటెయిల్స్ నేను చెప్పనా? నో, నేను వాడిని అడిగి తెలుసుకుంటాను. హాయ్ డియర్, లుకింగ్ నైస్. వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ మ్యాన్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాహుల్. నిజంగా చెప్తున్నాను, ఈయనే మా నాన్న, ఆవిడే మా అమ్మ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటిది స్టార్ట్ కట్ అంటూ షూటింగ్ అట్మాస్ఫియర్ తెలుస్తోంది? అదేమీ లేదు. వీడి క్లాస్ టీచరు సీరియల్ డైరెక్ట్ చేశారు. వాళ్ళతో మాట్లాడి వీడికి అలవాటైపోయింది కదరా తమ్ముడు? కాదు, ఇందులో ఏదో గూఢార్థం ఉంది. ప్రారంభించారు. రేయ్, నన్నెవ్వరూ మోసం చేయలేర్రా. తుపాకీ శబ్దం విని విని పాడైపోయిన నా చెవులు కర్ణాటక సంగీతం వినాలి. మర ఫిరంగుల్ని చూసి చూసి విసుగెత్తిపోయిన నేను ఆవిడ వేసే ముత్యాల ముగ్గుల్ని చూడాలి. ఉదయాన్నే నువ్వు పాడే సుప్రభాతమే నాకు మేలుకొలుపు కావాలి. అవుతుంది సార్. జై హింద్. ఎస్ సార్. ఎస్ సార్. రే హరి, సక్సెస్ రా. ఏమిటి షేక్ హ్యాండ్? అందరినీ షేక్ చేసి పారేస్తా. మేజర్ మేజర్, మీరు మోసపోయారు మేజర్. డామ్ ఇట్, ఈ మేజర్ ఎప్పటికీ మోసపోడరా. మన గెస్ట్ హౌస్ లో ఉన్నారే, వాళ్ళిద్దరూ బాగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మాత్రం కాదు. ఏమిటి అనేది? విచారణ చేయగా వాళ్ళందరూ బాగా నటించడానికి వచ్చారని తెలుస్తోంది. అది ఒకవేళ అబద్ధమైతే నిన్ను కాల్చి చంపుతాను. నిజమైతే? అది నిజమైతే నీకు ₹1,00,000 అవార్డు ఇస్తాను. 1,00,000 అయితే నిజం ఎలాగైనా కనిపెట్టేస్తా. అప్పుడే కదా ఈ పని వదిలిపెట్టుకోగలను. అరుణ్, మిస్టర్ అరుణ్, నాకు నిజం తెలియాలి. ఏంటా నిజం? ఆ గాయత్రి నువ్వు నిజంగానే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నావా అని. ఎందుకు తరబడుతున్నా? అది నాకు మచ్చడి సిగ్గుపడకు, విషయం చెప్పు. అది కాదు మేజర్, గాయత్రి నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు తను కచ్చబోసి చీర కట్టుకోలేదు. అయ్యో,